హరి ఓం జై శ్రీరామ్. నయాగరా ఫాల్స్కి వచ్చినాం. అప్పుడే కాస్త చలి, అప్పుడే కాస్త గరం, అంతా బొంబాయి వర్షాకాలం లెక్క ఉన్నది. ఇక్కడ చూపిస్తాను నేను, అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ చేసి మీకు చూపిస్తా. యాక్చువల్గా ఇది నా మెమరీ కొరకు ఇది నేను ఈ వీడియో తీసుకుంటున్నా, యూట్యూబ్లో పెడుతున్నా. ఎవరికన్నా వస్తే చూడండి, అదర్వైజ్ లీవ్ ఇట్. ఓకేనా? చూడండి, చిన్న చిన్న క్లిప్స్ చేసి పెడతా. దీని గురించి ఎక్కువ మాట్లాడడానికి నాకు ఎక్కువ తెలియదు, నాకు దీని చరిత్ర, హిస్టరీ వగేరా వగేరా ఏదో చూడండి. నేను చూసినవి మీకు చూపిస్తా, చూడండి, ఎంజాయ్. ఓకే. నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్, USA. Information: cave, gift shop, falls viewing, restrooms, and made of the mist. This is welcome center. ఏంటో లోపలికి పోయి చూసేద్దాం. మ్యాప్. ఇప్పుడు మనం ఇక్కడున్నాం. వీడికి వెళ్ళి ఇట్లా పోతే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రెస్టారెంట్, వీడికి వెళ్ళి కిందికి పోవాలి. అబ్జర్వేషన్ టవర్కి వెళ్ళి కిందికి పోతే ఇక్కడ బోట్ ఉంటుంది కదా, ఇలా బోట్ ఎక్కితే ఇవి అమెరికన్ ఫాల్స్. ఇక్కడికి వెళ్ళి లోపలికి పోతే ఇక్కడ మెయిన్ పాయింట్, మెయిన్ ఫాల్స్ ఇక్కడ. ఇవి దీన్ని ఏమంటాడు, షో ఫాల్స్. ఇవి కూడా అమెరికన్ ఫాల్సే. ఇటు పక్కనేమో కెనడా ఉంటుంది. ఏంది ఈ బ్రిడ్జ్ ఎక్కితే ఇటు పక్క కెనడా, ఇదంతా. ఓకేనా? చలో, ఈ ఫాల్స్ అండ్ ఈ ఫాల్స్ ఎంజాయ్ చేద్దాం మనం ఇప్పుడు. ఓకే. టూరిస్ట్ సెంటర్ హోటల్. పక్కన బయట కార్ పార్కింగ్ చేసే దగ్గర చిన్న చిన్న హోటల్స్ కానీ బాగా ఉన్నాయి. బండ్ల మీద మన దగ్గర ఉంటాయి, బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్లు ఉన్నాయి. అండ్ దోశ, ఇడ్లీ, వడ, సాంబార్, బిర్యానీ లాంటి అన్నీ దొరుకుతాయి మనకి. ఇటు పక్క చూడండి, ఇది అమెరికా. అండ్ దట్ పక్క అంత కనబడేది కెనడా. మరి విచిత్రంగా ఉంది కదా, ఇంత దగ్గర రెండు దేశాలు. అది కనబడే బిల్డింగ్స్ అన్నీ వాటి కెనడా నాడు. ఎవడో చెప్పిండు, నేను మీకు చెప్తున్నా అంతేనా. అంతా మన తెలుగు వాళ్ళే ఎవడో చూసిన. ఈడ కూడా అక్కడ కూడా అదే రైట్. అబ్బా, ఇక్కడ ఉన్నాయి. కాస్త ఆకలి అవుతుందని చూస్తున్నాను నేను కూడా. ఇక్కడ అన్నీ ఉన్నాయి తినడానికి, టేబుల్స్ వేసి పెట్టారు కదా. ఓకే, చూసినరా పోయేస్తున్నారా? ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర మొత్తం నీళ్ళు పడతాయంట. ఎంతైనా అమెరికానే. ఎంత మంచిగా సజాయించారు చూడు, చెట్లు, పూల చెట్లు, పువ్వులు చూస్తే ఆనందమే ఆనందం. ఇది ఈ వాటర్ ఇక్కడికి పైకి వెళ్ళి వస్తున్నాయి. అక్కడ నుంచి అక్కడ కింద పడతాయి. అటు పక్క చూడాలి, చూపిస్తాం మీకు అక్కడ కూడా. ఇప్పటి వరకు మస్తు చలి ఉండే, మళ్ళీ ఇప్పుడే ఎండ కొడుతుంది. ఇప్పుడే
ఇదేందో ఇక్కడ వాతావరణం అర్థం కావడం ఇది కెనడా నుంచి పడేటువంటి వాటర్ ఫాల్స్. ఇది మన అమెరికా నుంచి పడే వాటర్. ఇక్కడ నుంచి మన అమెరికా నుంచి పడే వాటర్ కనబడి కిందికి పోవాలి. కింద బోట్లు ఎక్కుతాయి. ముందటికి పోతాం అటు పక్క బ్రిడ్జి మీద అక్కడికి ఎక్కి అక్కడి నుంచి చూడాలి వాటర్ ఫాల్స్. అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తా. కింద చూడండి, కింద బోట్లో పోతుంది. ఇప్పుడు మేము అందులోనే పోతాం బోట్లో. ఈ బోటు మన అమెరికా నుంచి పోయారు. అమెరికన్స్ అక్కడ ఒక బోట్ అక్కడ రెడ్ కలర్ అది కవర్లు కప్పుకున్నటువంటి రెయిన్ కోట్లు వేసుకున్న వాళ్ళు అది కెనడాకి వెళ్ళి వచ్చేటువంటి బోట్. ఇది యూఎస్ఏ బోట్. ఎందులోనే పోతాం మేము. ఇంటికి పోయిన తర్వాత నీళ్ళు తెస్తున్నాయి, అప్పుడు చూపిస్తుందాన్ని ఇంకా మజా వస్తుంది. ఇక్కడ ఏందో కొంచెం క్లోజ్ చేసారు. ముందరికి పోయి చూసేదానికి పోరాకుంటే ఏమో ఇక్కడ యాక్సిడెంట్ ఏమో అయిందంటే అందుకే క్లోజ్ చేసిండు. ఇంకా దూరంకి వెళ్ళి చూస్తున్నా. మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళిపోయాము. కిందికి పోయిన తర్వాత చూడండి, మేము ఇట్లా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి అటు నుంచి ఆడికి పోతే అక్కడ నుంచి అది కిందికి వెళ్ళాలి. కిందికి అయిన తర్వాత అక్కడ బోట్స్ ఉంటాయి, మన అమెరికన్ బోట్స్. ఆ బోట్స్ ద్వారా అలా వెళ్ళాలి. అవి అటు పక్క కనబడుతున్నాయి కదా, కెనడా. చెప్పాను కదా ఇంతకుముందు, ఆ బ్రిడ్జి కదా, ఆ బ్రిడ్జి దాటి అది ఒకటి ఎక్కాను. ఈ బ్రిడ్జి ఇక్కడి వరకే ఉంటుంది, ఊరికే లాస్ట్కి లేదు. కిందికి దిగడానికే బోటు అనమాట, స్ట్రీమర్ దగ్గరికి పోవడానికి. ఓకేనా, మళ్ళీ చూస్తా. చిన్న ఈ బోట్కి ఎక్కడానికి టికెట్ మనిషికి ఒక్కంటికి అప్రాక్సిమేట్లీ $30 అన్నమాట. అదే ఉండండి. ఎస్, నయాగరా ఫాల్స్. చిన్నప్పుడు ఇప్పుడు ఎత్తైన నగరం ఫాల్స్, జలపాతాలు ఏంటి అంటే చిన్నప్పుడు మనం బయలుదేరి చదువుకున్నాం కదా, అవి ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడానికి అమెరికా సైడ్ నుంచి పడేటువంటి ఫాల్స్, కెనడా సైడ్ నుంచి $30 అనుకోండి ఒక్కొక్కరికి. పక్క కెనడా. ఇది అబ్జర్వేషన్ డెస్క్. కింద పోయి ముందర పోయి చూడాలి. కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు ఏంది అగో అలా కనబడుతుంది కదా, ఆ బెలూన్లో ఉయ్యాల ఎక్కి అలా మొత్తం తిరిగి ఎంజాయ్ చేస్తారు. కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు అయితే. ఇక లేకపోతే ఇంకొకటి ఏదది కనబడుతుందా, హెలికాప్టర్. ఈ హెలికాప్టర్లో కాస్త కొంతమంది పోతారు, ఇంకా కాస్త డబ్బులు ఎక్కువ ఉంటాయి. దాదాపు $200 చార్జ్ చేస్తారు అనుకుంటా. ఉంది కదా, చూస్తాం. మళ్ళీ బోట్లు ఎక్కినాక మళ్ళీ తీస్తా. ఓకే, ఈ అబ్జర్వేషన్ సెంటర్ డిస్కట్ ఏదో ఉన్నది, పోయి చూసేస్తాను. నీళ్ళు ఇట్లా వేస్తున్నాయి, నీళ్ళు కాగబెట్టినట్టు వచ్చింది. రోజుకు కొన్ని లక్షల లీటర్లు ఇక్కడికి వెళ్ళి పడతాయి. చూస్తుంటే
నీళ్లు పడి పడి రోజు సంవత్సరానికి ఒక ఫీట్ మందం ఆ బండ అరుగుతుంది. అది ఇంతకుముందు ఇక్కడ ముందర ఇక్కడి వరకు ఉండేది, ఇక్కడ వరకు ఏడు కనబడుతుంది, 7 కన్ను. సంవత్సరం అంతా అరిగి అరిగి ఆ బండ వెనకపోతుంది. మామూలుగా ఆడుతాయి ఆ నీళ్ళు ఫుల్ ఫోర్స్తో. ఇదైతే బేలూను, అదైతే గద్ద అనుకో, అయ్యో హెలికాప్టర్ అనుకున్నాం. ఇది బేలూను, అది బ్రిడ్జు. ఆ బ్రిడ్జి మించి పోతే అది మన కెనడా పోవచ్చు. నాకు వీసా లేదు, నడుచుకుంటూ పోదామన్నా కానీ పోనీయలేదు పాపం. షెరాటన్ హోటల్, గ్రేట్ షెరాటన్. అటు పక్క పోతే మంచిగా సీన్లు ఉన్నాయి. వేసిన వాళ్ళు కూడా ఉన్నాయి ఆడ మంచిగా. నేను పోనిచ్చలేడు, ఏం చేద్దాం. పోతాం ఇప్పుడు ఆడికి, ఆ బోట్ కాడికి పోతున్నాం మేము. లిఫ్ట్ ద్వారా కిందికి పోతాం. నయాగరా రివర్ మీదకి వెళ్ళి పడే అటువంటి ఫాల్స్. ఏమో పుసలు మాట్లాడుతారు ఇంగ్లీష్, మన ఊరికి అర్థం అవుతలేదు నాకు. కిందికి వచ్చినాం, బోట్ దగ్గరకు పోతున్నాం. ఆ పైకి వెళ్ళి ఈ కిందికి వచ్చినాం. ఇప్పుడు పైకి వెళ్ళి తీయలేదా, అది కింది పోతున్నాం బోట్ దగ్గరికి. మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్ రైడ్స్. ఏమి టిక్కెట్లు అడుగుతుంది, నా దగ్గర లేవు, మా వాడు తెస్తుండు. ఇక్కడ మనిషికోటి రెయిన్ కోట్ ఇస్తారు. మనిషికోటి రెయిన్ కోట్. Have a wonderful time. Enjoy your job. Thank you. Okay, Shay. No, se me va. ¿Tú solo? Lord, no. Me gusta. ఏమయ్యేది అక్కడ కూర్చోండి. ఇప్పుడు వెళ్తాం కదా, నా ఫోన్ ఇస్తానండి. హాయ్, మొత్తానికి అయితే బోట్లో కూర్చున్నాం. ఇక చూపిస్తా బోట్లోకి వెళ్ళి మీకు ఏమేమి అద్భుతాలు ఉన్నాయో. బ్రిడ్జ్, కెనడా బ్రిడ్జ్. ఇంకెళ్ళి ఎక్కువ అటు పోండి, అటు దిగండి, అటు కెనడా. ఏంటంతా కెనడా చూసిందా. ఒక దేశంలోకి వెళ్ళి ఇంకో దేశంలో చూసడం అంటే ఇది గ్రేట్ కదా. అందరు వేసుకున్నారు పాపం, మనిషితోటి వర్క్ కాయడం వేసుకున్నారు. ఇప్పుడు చూడండి వాటర్ ఫాల్స్ ఆడికి వెళ్ళి
ఓకే వండర్ఫుల్. Please keep youngsters off all railings. If వాటి you have గాలి any వాటి questions or గాలి. concerns, please feel free to speak to one of our crew members. ముసలోళ్ళు కూడా వచ్చి చూస్తారు పాపం. Bank-of-the-Mist boats have been sailing the border between the two friendly nations of the United States and Canada since 1846. The first made at Niagara Falls. ఏది ఎవరు ఆగిగా ఏం అనౌన్స్మెంట్ చేస్తారు అది చూడండి. ఇది వీటికి వెళ్ళి మనకి కిందికి దిగినాం కదా. బాహుబలి సినిమాలో చూసినటువంటి అదేంటి జర్నాలు. ఆ జర్నా అంటే అదే వాటర్ ఫాల్స్, జలపాతాలు. If you look to your left, you'll see the American Falls. It is 180 feet high, or about 55 meters. 12,000 years ago, the falls were 7 miles, or about 11 kilometers downriver at Lewiston. You see them now at their present location because of erosion. This happens at a rate of approximately 6 feet, or 2 meters a year. Most of the rock at the base of the falls fell during 2 spectacular rock slides in 1931 and 1954. The small falls to the right of the American Falls is called the Bridal Veil. The walkway at its foot. నీళ్ళు ఆ పంటలు మించి కొడతాయి కదా, ఇక్కడికి ఉండేనట్టు పంటలు. ఈ ఉత్తరప్రదేశ్ ఈ ఫస్ట్ పంట వచ్చేది ఇంత దూరం ఉండేనట్టు. నీళ్ళు పోసి 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 అరిగి అరిగి ఒక అంత దూరం జరిగిపోయినాయి. లక్షల గ్యాలన్ల లీటర్లు పోతున్నారు. నయాగరా నది నుంచి పడేటువంటి ఫాల్స్ చూసారా? చూడండి మంచిగా సేపు చూసినా చూసేది. ఇక్కడికి కెనడా కానీ అమెరికా కానీ వస్తే కంపల్సరీ ఇది ఒకసారి చూడాల్సిందే. దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇవి కూడా మన అమెరికా తరఫు నుంచే వాడేటువంటి ఫాల్స్. బాహుబలి సినిమాలో చూసినట్టు ఇప్పుడు రియల్గా చూస్తున్నాం అనుకో. ఓకేనా? ఇంకా దగ్గరికి వెళ్ళి లోపలికైనాక చూస్తాం మళ్ళీ ఒకసారి. ఇవి కెనడా నుంచి వాడేటువంటి ఫాల్స్. లోపలికి నీళ్ళకు లోపలికి. అరే పోనీరా డ్రైవర్ సాబ్, పోనీ లోపల దాకా పోనీ. ఇంత దూరం వచ్చాం. వావ్ వాట్ ఏ ఫాల్స్. అది చూడాలి దగ్గరికి వెళ్ళి చూస్తారు. మీదకి వెళ్ళి బయటకి కాదు, పైకి వెళ్ళి వారు అక్కడ దాకా ఆడికి వెళ్ళి కూడా తీసుకెళ్తాను. ఇవి అసలైన ఫాల్స్. ఇవి మొదలు తీసుకున్నాయి. ఇవి అసలు అద్భుతం అద్భుతం వండర్ఫుల్. ఈ ఫోన్లో మీకు ఎన్ని చూపించినా కానీ నిజంగా అదంతా ఏమంతా లేదు. నిజంగా చూడాలి ప్రతి ఒక్కసారి. ఇది బాగా మొత్తం నీళ్ళు పడుతున్నాయి. ఇక బంద్ చేసుకుంటున్నాను నేను. చాలా ఇది ఇక తీసుకపోతే వాపస్ చూడండి ఒకసారి మంచి. అందులో కెమెరా మీద నీళ్ళు పడవచ్చు. క్లియర్ కనబడుతుందో లేదో మీకు చూడండి. అద్భుతం అత్యద్భుతం. క్లియర్ కనబడతలేదు కదా, కెమెరా మీద కూడా నీళ్ళు పడ్డాయి. ఒక చూస్తున్నా. వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్. చూడాల్సిందే.
ఇప్పుడు పైకి పోవాలి, అయిపోయింది మొత్తానికి. ఎంట్రన్స్ ఇక్కడ ఉంది, ఎలివేటర్స్ ఇక్కడ ఉంది. చలో ఓటు ఇప్పేసినాం, వర్క్ ఆయుధం ఇప్పేసినాం, బ్లూ వర్క్ ఆయుధం అలా మళ్ళీ వారేసాం. అవుతున్నాం రియల్లీ మంచి అద్భుతమైనటువంటి అనుభవం ఇది. చిన్నప్పుడు 5 రోజుల్లో 10 రోజుల్లో చిన్నప్పుడు చదువుకున్నాం కదా, నయాగరా వాటర్స్, అతిపెద్ద జలపాతాలు అని రోజున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం నిజంగా, అదొక మంచి అనుభవం. ఓకే, బయటకు వచ్చినాం. ఇక్కడ ఏందో డైనింగ్ ఉంది, ఆకలి అవుతుంది. చూద్దాంపా ఏం దొరుకుతాయో. మామిడి లోపలికి ఏండు అమ్మో, ఇంట్లో మంచిగా ఉన్నాయి ఉద్యోగాలు సెటప్. ఇక్కడ షాపింగ్ కూడా ఉంది, ఇక్కడ కూడా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి మంచిగా. నయాగరా దగ్గర ఎటువైనా ఇవే పిట్టలు, ఏం పిట్టలు ఏం భయమే లేదు. ఇది $5 తీసుకుంటే సీన్స్, నయాగరా సీన్స్ అని చూపించడానికి ట్రాలీలో ఎక్కించుకుంటాడు. చూద్దాం ఏం ఇస్తాడో, ఏం చూపిస్తాడో చూద్దాం. అది కూడా టికెట్స్ ఇక్కడ ఇస్తుండ్రు, కానీ మేము పైననే తీసుకున్నాం. ఏది ట్రాలీ ఇదేనా? ఇది కాదు, ఒక వ్యాన్ లెక్క వస్తుంది పెద్దది. ఇదేం మా దిక్కే వస్తుంది మా ఇష్టానికి. ఓయ్ చెప్పు ఏంది? ఈ బ్రిడ్జ్ దాటి అటువైపు పోతే అక్కడ ఒక అంటే వాటర్ ఫాల్స్ కింద అండర్ వాటర్ దగ్గర ఎక్దం దగ్గరికి పోయి చూసేటువంటి ఛాన్స్ ఉంది, కానీ అది కొంచెం రిస్క్, నేను పోలేకపోతున్నా.
both from the left and the right. On the right-hand side, you'll see a stone bridge. That's the pedestrian bridge. You can use that to cross Niagara on and River. off of Rhode Island. ఈ river ఇట్లా Anytime during వస్తుంది the ఇట్లా day or night. Our state ఇటు పక్క పోతే అక్కడ ఉన్నాయి ఫాల్స్. to protect them from predators on the mainland. One which. So our first stop is for the Cave of the Winds attraction, Luna Island, and parking lot 2. At this stop, we also have restrooms. ఫోటోలు దిగుతుంది. The rocking points, Arches Falls, top of the falls, restaurant. ఇప్పుడు మనం బోట్లో వచ్చినాం కదా బోట్ సారీ బోట్లో ఈ ఫాల్స్ల వరకు వచ్చినాం మనం. ఇంకాస్త దగ్గరకు పోయి చూపిస్తాం. ఇక చూడండి వండర్ఫుల్. మనం మొత్తం సిటీ వ్యూ కొరకు అటు కెనడాగా ఇటు అమెరికా చూడడానికి ఇది ఇటు లిఫ్ట్లు ఎక్కి మొత్తం చూడవచ్చు. ఇది కెనడాలో ఉన్నది, మన దిక్కు మనది అమెరికా పెట్టలేదు. పోదాం అటు పక్క పోయి ఎక్కేద్దాం పోయి. ఫాల్స్కు ఇటువైపు వచ్చిన నేను ఆ ట్రాలీలో ఎక్కి. ఇంతకుముందు అక్కడ చూసి అక్కడ లిఫ్ట్లో ఎక్కి కిందికి దిగి అక్కడ ఈ స్ట్రీమర్ బోట్ ఎక్కి ఇటువైపు వచ్చినాం కదా. ఇదే బోట్ మనం ఎక్కి వచ్చింది. అది కెనడా వాళ్ళది, ఇది రెడ్, ఇప్పుడు యుఎస్ వాళ్ళది. ఇట్లా వచ్చి అసలు చూడండి, ఓకే బట్టి చూడండి. వండర్ఫుల్ నజారా, देखने लायक है. అదేంది ఇక్కడికే వస్తుంది అది కదా. దగ్గరికి వెళ్ళి గూస్ బంప్స్ అంటే ఇదే కావచ్చు. ఇలా వచ్చిన మనం మొత్తం వాటర్ మేఘాల పైకి ఎవాపరేట్ వెళ్తుంది. देखने लायक సీన్ కదా. అటువైపు నుంచి కెనడా వైపు నుంచి అటు నుంచి ఫాల్స్, ఇటు అమెరికా నుంచి ఫాల్స్, రెండు కలిసి ఒక్క దగ్గర పడి ఒక నదిగా ప్రవహిస్తున్నాయి కింది.
నయాగరా ఫాల్స్ అని కింద లైటింగ్ ఉంటుంది. ఇది అమెరికన్ సైడ్. ఇంతకంటే కిందికి పోరాదు. ఈ వాటర్ ఫోర్ లోపల నా మాటలు మీకు వినస్తున్నాయో లేదో కానీ అది బెలూన్ వ్యూ. మన అమెరికా సైడ్ ఏమీ కనబడదు, ఎందుకంటే మనం చాలా డౌన్కి వచ్చినాం కదా. అవి అమెరికన్ ఫాల్స్. No dużo ludzi tutaj przyszło. లైటింగ్ ఉంది కదా, ఎక్దమ్ పైన అన్నమాట. ఇది మేము ఫాల్స్ ఎక్కడి నుంచి అయితే వాటర్ అయితే కిందికి ఫాల్ అయితే అక్కడి నుంచి అన్నమాట. ఒక ఎడ్జ్ ఉన్నది కదండి, నీళ్లు పడి ప్రతి సంవత్సరం కొంచెం ఒక ఫీటు వెంటకు జరుగుతుంది అన్నమాట. అరిగిపోతున్నాయి బండలు. చూసిన లైటింగ్స్ చూసిన బ్లూ అండ్ రెడ్. ఇంకాస్త సేపు అయితే క్రాకర్స్ షో ఉంటుందట రెండు వైపుల నుంచి. అందుకే ఇంత రాత్రి అయినా కానీ మేము ఇక్కడనే రాత్రి నైట్ హాల్ట్ చేస్తున్నాం హోటల్లో. అది కూడా చూపిస్తా. ఇక లోపలికి పోతున్నా. లోపల ఎవరు అంత మన వాళ్ళు కనబడతారు. ఎనీథింగ్ ఆల్ బ్లూ కలర్. మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. కింద లైట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వర్షం ఉన్నట్టు కనబడుతుంది కదా, వర్షం లేదు, ఏం లేదు. ఆ నీళ్ళు కింద నీళ్లు పడి ఆ నీళ్ళు పైకి లేచి ఇట్లా వర్షం లెక్క ఎప్పుడు వర్షం అంటున్నట్టే ఉంటుంది ఇక్కడ. మళ్ళీ చేంజ్ కలర్. అసలు రాత్రి ఎక్కేది ఉండే ఆ బోటు ఒక అద్భుతం, మంచిగా కనబడుతుంది. కానీ బ్యాడ్ లక్. క్రాకర్ షో షురు. ఇటువైపు నుంచి కింద వైపు పోయింది.
నయాగరా ఫాల్స్ దగ్గర క్రాకర్ షో. ఈ ఫాల్స్ విత్ లైటింగ్. నైట్ స్ట్రీట్ వాకింగ్. అమెరికా అందాలు చూడండి. ఎక్కడికైనా కానీ మన ఇండియన్ రెస్టారెంట్స్. ఢిల్లీ చాట్ కార్నర్, ముర్గన్ కేవ్, హిమాలయన్ సౌత్ ఇండియన్ కిచెన్. అది చూడు, సౌత్ ఇండియన్ కదా, హిమాలయన్ సౌత్ ఇండియన్ కిచెన్. బజార్లో విన్నా ఎక్కడ పడితే అక్కడనే బజ్జీల బండ్లు, పకోడీ బండ్లు, దోశ బండ్లు అన్నీ అవి. దోశలు తెప్పించుకొని తింటున్నాం. సేమ్ ఇండియా లెక్కనే ఉన్నాయి. సూపర్ టేస్ట్, మంచిగా ఉన్నాయి. ఫాలూదా ఢిల్లీ చాట్ కార్నర్లో తెచ్చుకున్నా.